శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తులసీ మహత్యం. శ్రీ నారాయణుడు నారదునితో ఇట్లా పలికెను. తులసీదేవి నారాయణునికి ప్రియురాలు, పవిత్రమైనది, అందరిచే పూజించదగింది. అయితే ఆమె యొక్క పూజా విధానం, స్తోత్రం నాకు తెలియవు. అట్లే ఆమెను తొలుత ఎవరు పూజించారు, ఎవరు ఆమెను తొలుత స్తుతించారు? ఓ శ్రీహరి, ఆమె నీకెందుకు పూజనీయురాలైంది? ఈ విషయాలు అన్నింటినీ నాకు వివరించి చెప్పుము. సూతుడు సౌనకునితో ఇట్లు పలికెను. నారదుని మాటలు విని శ్రీహరి సనాతనము పుణ్యరూపమైన తులసి విషయాన్ని ఇట్లు చెప్పసాగెను. శ్రీహరి తులసీదేవిని పొంది లక్ష్మీదేవితో సమానంగా ఆమెతో రమించసాగెను. ఆమెకు లక్ష్మీదేవితో సమానమైన గౌరవం, మర్యాద ఇచ్చెను. శ్రీహరి భార్యయగు లక్ష్మీ గంగలు తులసి శ్రీహరుల నూతన సమాగమం సహించుకున్నారు. కానీ సరస్వతీదేవి మాత్రం కోపంతో దాన్ని సహించలేదు. పైగా శ్రీహరి సన్నిధిలోని సరస్వతీదేవి తులసితో వాదులాడి తులసిని కొట్టెను. అందువల్ల తులసీదేవి సిగ్గుపడి తనకు జరిగిన అవమానం సహించలేక అంతర్ధానమైంది. అందువల్ల శ్రీహరి సరస్వతిని ఓదార్చి ఆమె అనుజ్ఞ తీసుకొని తులసీవనానికి వెళ్ళెను. శ్రీహరి తులసీవనానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తులసిని ధ్యానించి పూజించెను. అట్లే అతడి తులసీ స్తోత్రం ఇట్లు చేసెను. లక్ష్మీ, మాయ, కాముడు, సరస్వతి వీరి బీజాక్షరముల పూర్వమున ఉండగా చతుర్థి విభక్త్యంతమున బృందావని శబ్దానికి అగ్ని భార్యయగు స్వాహ శబ్దాంతమైంది. తులసీదేవి మంత్రం అది 10 అక్షరాలు కలది. శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ అనేది. కల్పవృక్షం వంటి ఈ మంత్రం చే శాస్త్రోక్త విధానాన సరస్వతీదేవిని పూజిస్తే సమస్త సిద్ధులు లభించును. తులసీదేవిని నేతి దీపంతో, ధూపంతో, సింధూర చందనాను లేపనాలతో పూజించి నైవేద్యం పెట్టి పుష్పాలచే అర్చన చేసి ఉపహారంను నైవేద్యంగా పెట్టాలి. ఇట్లు శ్రీహరి చేసిన తులసీ స్తోత్రానికి ఆ తులసీదేవి సంతోషపడి తులసీ వృక్షం నుంచి మరలా ఆవిర్భవించింది. వెంటనే ఆ తులసీదేవి విష్ణుమూర్తి పాదాలపై పడి శరణు వేడుకొన్నది. అందువల్ల నారాయణుడు తులసీదేవితో నిన్నందరూ పూజింతురని వరమిచ్చను. అట్లే తులసీ దళమును తన శిరస్సుపైన ధరించునని, తులసీదేవిని తన వక్షస్థలంపై ధరిస్తానని, అట్లే దేవతలందరూ ఆ దేవిని తమ శిరస్సుపై ధరిస్తారని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయెను. నారదుడు ఇట్లు పలికెను. సరస్వతీదేవి ధ్యానం ఎట్లుండను, ఆమె స్తోత్రం, పూజా పద్ధతి ఎట్లుండనో వివరించుము అని నారాయణుని అడిగెను. నారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. సరస్వతీదేవి చేష్టల వల్ల తులసీదేవి కోపించి అంతర్ధానం చెందినప్పుడు శ్రీహరి తులసీవనానికి వెళ్ళి ఆమెను పూజించి స్తోత్రం చేసెను. శ్రీమన్నారాయణుడు ఇట్లు ప్రార్థించెను. బృందా వృక్షంలో ఎక్కడ ఉండనో ఆ ప్రదేశంను బృందావనం అంటారు. వృక్షరూపాన ఉన్న నా ప్రేయసిని తులసిని సేవింతరు. బృందావనాన మొదలు ఉన్నందువల్ల ఆమెను బృందావని అంటారు. సకల సౌభాగ్యవతి తులసిని సేవిస్తారు. సమస్త లోకాలలో పూజలు అందుకుంట వల్ల తులసి విశ్వపూజిత అను పేరు ప్రసిద్ధి చెందింది. సమస్త ప్రపంచాలను పవిత్రం చేసినందువల్ల ఆమె విశ్వపావని అయింది. అట్టి తులసిని సేవింతును. దేవతలకు ఎన్ని విధాలైన పుష్పాలు సమర్పించినా తులసి లేకపోతే వారు సంతోషించరు. ఆ విధంగానే పుష్పాలలో సారభూతం పరిశుద్ధమైనది అగు తులసిని చూడాలని ఉన్నది. ప్రపంచాన భగవత్ సేవ చేయి సమయంలో తులసి లభించినంత మాత్రాన ప్రజలు సంతోషిస్తారు. కావున ఆమె నందిని అయింది. అట్టి తులసిని చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఈ ప్రపంచంలందు అన్నింటిలోనూ తులసితో తులతూగ వారెవ్వరూ లేనందున ఆమెని తులసి అంటారు. అట్టి తులసిని నేను శరణు వేడదను. ఆమె కృష్ణుడనగు నాకు జీవనం వంటిది. అందువల్ల కృష్ణజీవని అయింది. నాకెల్లప్పుడూ ప్రేయసేగు తులసి నా ప్రాణాలు రక్షించుగాక. శ్రీమన్నారాయణుడు ఈ విధంగా స్తోత్రం చేయగా తులసీదేవి దర్శనమొసగి అతని పాదపద్మాలపై పడెను. అభిమానవతి కావుననే ఏడుస్తున్న ఆ ప్రియురాలైన తులసిని చూసి శ్రీహరి ఆమెను తన రొమ్మను చేర్చుకొనెను. సరస్వతీదేవి ఆజ్ఞను తీసుకొని శ్రీహరి తులసీదేవితో కలిసి వైకుంఠానికి చేరను. తర్వాత అతడు సరస్వతితో కలిసి తులసికి సంతోషం కలిగించుచుండెను. శ్రీ మహావిష్ణువు తులసికి నీవు ప్రపంచమందు అందరిచే పూజించబడదువని, శిరోధార్యగా కాగలవని, నాకు కూడా పూజనీయురాలువు అగదువు అని వరమొసగెను. తులసి విష్ణుమూర్తి ఇచ్చిన వరానికి సంతోషించెను. సరస్వతీదేవి తులసిని కౌగిలించుకొని శ్రీహరి సన్నిధిలో ఉంచెను. అట్లే లక్ష్మీ గంగలు ఆమెను అక్కున చేర్చుకొని ఇంటికి తీసుకుని వెళ్ళిరి. బృందావని, విశ్వపావని, విశ్వపూజిత, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని అనే తులసి యొక్క 8 పేర్లను అర్ధసహితంగా చదువుతూ ఆమెను పూజించిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభించును.
కార్తీక పౌర్ణమి నాడు తులసి జన్మించింది. అందువల్ల ఆనాడు శ్రీహరి తులసి పూజను తొలుత చేసినాడు. అట్లే ఆ దినాన తులసీదేవి పూజను భక్తితో చేసిన మానవుడు సమస్త పాపాల నుంచి వినిర్ముక్తుడై విష్ణులోకం చేరుకొనును. కార్తీక మాసాన విష్ణువును తులసితో పూజ చేసినవాడు 10,000 ఆవులను దానం చేసిన ఫలం పొందును. తులసీదేవి యొక్క అష్టనామ స్తోత్రం స్మరించినంతనే పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు, భార్య లేని వానికి భార్య, బంధువులు లేని వానికి బంధువులు లభిస్తారు. అట్లే రోగి రోగం నుంచి ముక్తుడగను, కారాగారబద్ధుడు కారాగార బంధనం నుండి దూరమగను, భయపడిన వాని భయములు పాపాత్మని పాపాలు అన్నీ తొలగిపోవును. ధ్యానము పూజావిధిని నీకు తెలిపెదను. కాన్వశాఖ ఎందు పేర్కొనబడ్డ తులసీదేవి పూజావిధి నీకు కూడా తెలియను, అయినా నీకు దాన్ని పేర్కొంటాను. తులసీదేవిని ఆవాహనం చేయకుండానే భక్తితో షోడశోపచారాలతో ఆమెను పూజించాలి. ఆమె తులసి, పుష్పసార, సతి, పూజ్యురాలు, మానవులు చేసిన పాపాలన్నింటినీ నశింపచేయునది. పుష్పములతో దేవతల్లో తులసికి సమానం ఎవ్వరూ లేనందున ఆమె తులసి అన్నది. ఆమె అందరికీ శిరోధార్య, అందరి కోరికలు తీర్చినది, విశ్వపావని, జీవన్ముక్త. ఆమెను సేవించే వారికి హరిభక్తిని, ముక్తిని ఇచ్చు స్వభావం కలది. కావున తులసిని ధ్యానించి తర్వాత షోడశోపచారాలతో పూజించి స్తోత్రం చేసి ఆమెకు నమస్కారం చెయ్యాలి. ఓ నారద, నీకింతవరకు తులసి ఉపాఖ్యానం తెలిపితిని, అయినా వినవలసిందేమైనా ఉన్నచో అడగము, నీకు నేను చెప్పెదను అని నారాయణుడనెను. ఓం శాంతి శాంతి శాంతి.